అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయం నిరుపతి సూర్యుడే నిప్పులై విసిరి చేదెగువరే అధిపతి అధిపతి వెలుగుని కురిసే నవ్వుల చరవది వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది అన్నో మెరుపు వేగమతడే వేగం ఓడి పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచి వీరుడతడే నిరతమ ప్రగతి కొరకు ప్రతిరమూని కదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయం నిలుపతి చూపులే నిప్పులై విసిరి చేదెగువది ఏంటి చూస్తున్నావు ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పౌరులకు వర్గాలకు సంబంధించి ఇక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా గ్రామాన్ని సందర్శించారు. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతుందో కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ రెండు ఆధిపత్య రెండు వర్గాలు ఇద్దరు తెలుగుదేశం చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ మూడు పుట్టానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా లేదు. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయం నిరుపతి సూర్యుడే నిప్పులై విసిరి చేదెగువరే అధిపతి అధిపతి వెలుగుని కురిసే నవ్వుల చరవది వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది అన్నో మెరుపు వేగమతడే వేగం ఓడి పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచి వీరుడతడే నిరతమ ప్రగతి కొరకు ప్రతిరమూని కదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయం నిలుపతి చూపులే నిప్పులై విసిరి చేదెగువది ఏంటి చూస్తున్నావు ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పౌరులకు వర్గాలకు సంబంధించి ఇక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా గ్రామాన్ని సందర్శించారు. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతుందో కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ రెండు ఆధిపత్య రెండు వర్గాలు ఇద్దరు తెలుగుదేశం చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ మూడు పుట్టానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా లేదు.